మీ ఆశ మీది, నా నమ్మకం నాది. మీ ఎత్తులు మీవి, నా ధైర్యం నాది. గెలుపు ఓటములు నిర్ణయించేది వాళ్ళు. వాళ్లే మా భద్రానికి ఓటేసేలా చేస్తాం. చూస్తూ ఉండు. పద మమ్మీ. చూద్దాం. వీళ్ళేదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు భయ్యా. దాన్ని ఎలా తిప్పికొట్టాలో, నేను ఎలా గెలవాలో నాకు బాగా తెలుసురా. రేపు మార్నింగ్ కల్లా అనుకున్నది అయిపోవాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. డబ్బుల సంగతి నేను చూసుకుంటాను. అరే, నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదా? ఆర్ యు మ్యాడ్? పెళ్ళాంగారు ఇంత కోపంగా మాట్లాడుతుందంటే నన్ను ఓడించాలని పెద్ద ప్లానే వేసినట్టుంది. కట్టుకున్న భార్యకు సైట్ వేసేవాడిని నిన్నే చూస్తున్నాను మనవడా. ఓ తాతయ్య, నేనేం సైట్ కొట్టలేదు. నీ మనవరాలే నన్ను సైట్ చేయాలని చూస్తుంది. తననుకుంటే సరిపోతుందా? నాకు కోర్టు 6 నెలలే టైం ఇచ్చింది తాతయ్య. గడువు తీరేలోపు గెలిచి చూపిస్తావు. అది నీకు అలవాటే కదా. కరెక్టే. విడాకులు కాకుండా ఆపావు. ఇంటి ముందు టెంట్లో ఉన్న నువ్వు తెలివిగా లోపలికొచ్చావు. ఫ్యాక్టరీ నుంచి వెళ్లాల్సిన వాడివి ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు. బావుంది, రచ్చ గెలుస్తున్నావు. మరి ఇంట్లో ఎప్పుడు గెలుస్తావు? నీ భార్య మనసులో చోటెప్పుడు సంపాదిస్తావు? ఏంది నాయన సంపాదించేది? అదేమైనా అసెంబ్లీ సీటా ట్రై చేస్తే రావడానికి? నా కూతురి మనసులో చోటు. ఈ వెంకీకి అందులో స్థానం లేదు. అఖిల, వెంకీ మ్యాగీకి భర్త. నాయనా, 3 ముళ్ళు 7 అడుగులు వేస్తే భర్త అయిపోడు. భార్య ప్రేమని పొందినవాడే భర్త. నా అమ్మికి ఈ అబ్బి మొహం చూడడమే ఇష్టం లేదు. సూపర్ సూపర్ అత్త, నువ్వు సూపర్. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పావు. అది నా సహజ గుణంలే అబ్బి. సరే అత్త, ఇప్పుడు నేను చెప్తాను విను. ఇంకాసేపట్లో నీ కూతురే వచ్చి నా మీద పడేలా చేసుకుంటాను. హా? ఏందబ్బి, నీ చిన్న మెదడేమైనా చితికినాదా ఏంది? జరగనివన్నీ జరుగుతాయి అంటా ఉండావు. నువ్వు కనపడితేనే నా కూతురు కలబడతాంది. అట్టాంటి అమ్మి నీ మీదొచ్చి పడిపోతాదా? పడిద్ది. అది జరగదు. నువ్వు కలగంటుండవా ఏంది? నీ కళ్ళ ముందే చూపిస్తానత్తా. ఏది చూపించు, చూస్తా. అయితే గుండె రాయి చేసుకుని కళ్ళప్పగించి చూడు. నీ కూతురు కాసేపట్లో నా గుండెల మీద వాలిపోతుంది. అబ్బీ, ఒకసారి నా అమ్మిని చూడు. జాగ్రత్త, నా అమ్మి ముందుకి పోతా ఉండవు. కోపంలో ఫోన్ ఇచ్చు కొట్టేస్తది. కొడుతుందో నాకు పడుతుందో నీకే తెలుస్తుంది లేత. సరే అయితే వెళ్ళు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తాదిగా. చూడకిలా, నా మనవడేంటో నీకు తెలుస్తుంది. వస్తానత్తా. చెప్పేది జాగ్రత్తగా వినండి. నేనేది మళ్ళీ మళ్ళీ చెప్పను. ఒక్కసారి చెప్తాను. ప్లాన్ లో తేడా వస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. జాగ్రత్త. చెప్పింది బాగా అర్థమైంది కదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ఇక్కడేం చేస్తున్నావు?
నేను తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడేమన్నా? ఆ, నువ్వు విన్నదే నేను అన్నాను డార్లింగ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనేం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో వినడానికి వచ్చావా? కొత్తగా ఏముంది? నన్ను ఓడించి భద్రాన్ని గెలిపించడమే గాని ఎజెండా, అదే గాని జెండా. తెలుసుగా, మరెందుకు వచ్చావు? కాంప్రమైజ్ అవ్వడానికా? కాదు, నేను హాల్లోకి తీసుకెళ్ళడానికి. వాట్? ఆహా, నువ్వనుకున్నది కాదులే. పక్కన నువ్వు లేకపోతే పడుకోబుద్ధి కావట్లేదబ్బా. హలో, మనం విడివిడిగానేగా పడుకునేది. హా, అయినా నువ్వు అలవాటు అలా చేసావు. దయ్యంతో సహచర్యం చేస్తున్నాను. నువ్వు బయట ఉంటే నాకు భయం. నా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తావు. అదే నాతో ఉంటే నేను నిశ్చింతగా ఏ చింత లేకుండా నిద్రపోతాను. దెయ్యం గారు దయచేస్తే నేను హాయిగా నిద్రపోతా. రా. ఏ, నన్నే దెయ్యమంటావా? నిన్ను హలో హలో హలో, ఎంత అందంగా ఉన్నా, ఎంత మేకప్ వేసినా దెయ్యాన్ని దెయ్యమే అంటారే. దెయ్యం. ఆ, నన్నే దెయ్యమంటావా? ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు పక్కడి. నిన్ను ఓ ఓ, ఓ. ఆగు. ఆ, ఏ, నన్ను దెయ్యమంటావా? ఆగు. దెయ్యాన్ని దెయ్యమే అంటారు. ఏంటఖిల, నీ కూతురు పడదు అన్నావు, ఇప్పుడు చూడు వెంకీ వెనకాల ఎలా పడుతోందో. నాయనా, కళ్ళు సరిగ్గా కనిపించట్లా? ఆగు. అది కోపము, దెయ్యం. ప్రేమ కాదు. నన్ను దెయ్యమంటావా? సరిగ్గా చూడు నాయనా. చూడు, నువ్వే సరిగ్గా ఆగు. చూడలేకపోతున్నావు. దెయ్యం. వాళ్ళ మధ్య నన్ను జరిగేవి దెయ్యమంటావా? గిల్లి కజ్జాలు, ఈ గొడవలు రోజు కాదు. అయిపోయావు నా చేతుల్లో. వాళ్ళిక ఆగు. ఎప్పటికీ కలిసే ఉంటారు. చూడు, ఏంది నాయనా, పంచాంగం తిరిగేస్తుండవా ఏంది? భవిష్యవాణి చెప్తా ఉండావు. అనుభవంతో చెప్తా ఉండా. ఆగు. ఆ, ఆగమన్నానా? చూద్దాంలే. నగి. ఏ పకోడి, నీ అనుభవం నిజమైద్దో నా పంతం నెగ్గిద్దో తెలుస్తాదిలే. నిన్ను ఓ ఆ, అయ్యో అమ్మీ, ఏంటి చెక్కుడి, బెడ్ కన్నా ఇక్కడే కంఫర్ట్గా ఉందా? పర్లేదు, ఇలాగే నా గుండెల్లో వాలిపో, నేనేమీ అనుకోను. మ్మ్, మ్మ్. వదులు. రోజు రోజుకి ఈడికి అతి ఎక్కువైపోతా ఉండాది. అమ్మీ, అమ్మీ, లే. అయ్యయ్యో, లే. చూసుకోకర్లా, కాలు జారి పడిపోయినట్టుండావు. అవును మమ్మీ. ఆ